హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరళాస్ కుక్ బుక్. ఈరోజైతే నేను నైట్ పుల్కాల్లోకి చిక్కుడు గింజలు, ఆలుగడ్డ, టమాటో కర్రీ చేస్తున్నాను. సో ఇక్కడ 2 ఆనియన్స్ తీసుకున్నాను, ఒక 3 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ కుక్కర్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసానండి. ఆయిల్ కాగాక కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర ఇవి చిటపటలాడినాక కొంచెం సిమ్లోనే మనము ఇవి కాగనివ్వాలండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాము. పచ్చిమిర్చి కూడా ఆయిల్లో కొంచెము ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఫ్రై అయినాక ఆనియన్ వేసేసుకుంటున్నాను. ఆనియన్ కొంచెం ఆయిల్ సిమ్లో పెట్టి మంచిగా కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ కొంచెం ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాము. మనకు ఏ కర్రీ కన్నా కూడా ఆనియన్, అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుంటే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలు కూడా యాడ్ చేసేసాను. ఇది కూడా కొంచెం ఆయిల్లో మగ్గనివ్వాలి ఆలు అనేది. ఇప్పుడు చిక్కుడు గింజలు కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి 2 కలిసేటట్టుగా బాగా కలుపుకుందాము. కొంచెం ఈ ఆలు చిక్కుడుకాయ ఆయిల్లో ఫ్రై అయితే మనకు కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేశాను, కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను. ఇవన్నీ కలిసేటట్టుగా మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు కొంచెము మగ్గించుకోవాలి. ఇప్పుడు ఆలు చిక్కుడు గింజలు కూడా మంచిగా మగ్గిపోయండి. ఇంకోసారి మంచిగా కలుపుకొని సరిపడా కారం యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను 1½ టేబుల్ స్పూన్ కారము, గరం మసాలా. ఈ గరం మసాలాని నేను ధనియాలు కూడా యాడ్ చేసి ప్రిపేర్ చేస్తానండి. ఇది హోమ్ మేడ్ గరం మసాలా. ఇప్పుడు ఇవన్నీ కలిసినాక ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న ఒక 3 మీడియం సైజ్ టమాటోస్ కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకుందాము. కలుపుకొని మూత పెట్టుకొని కొంచెం ఆయిల్ని కొంచెం మగ్గనిస్తే కర్రీ అనేది మనకు టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఆయిల్లో మంచిగా మగ్గిపోయాయండి. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్ వస్తే చాలు. ఎందుకంటే మరి ఎక్కువ పెట్టుకుంటే కూడా మనకు ఆలు అనేది స్మాష్ అయిపోతుంది. ఇక్కడ మనకు కర్రీ అనేది కొంచెం వాటరీగా కనబడుతుంది కదా. సో ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ శనగపిండి అందులో వాటర్ వేసుకొని మంచిగా కలుపుకొని ఇలా కర్రీలో యాడ్ చేసుకున్నాను. మనం ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మనకు కర్రీ అనేది మంచి టెక్స్చర్ వస్తుందండి. మనకు దాబాలో కానీ హోటల్లో కానీ ఇలానే యాడ్ చేస్తారు శనగపిండి. ఇంకా ఫైనల్గా నేను ఇక్కడ మార్బడి మేతి, కస్తూరి మేతి యాడ్ చేసి కలుపుకొని పక్కకు పెట్టుకున్నాను. మనకు శనగపిండి యాడ్ చేయడం వల్ల కర్రీ చూసారండి ఎంత క్రీమీ టెక్స్చర్ వచ్చిందో. ఇప్పుడు మనము పుల్కాలు చేసేసుకుందాము. ఇక్కడ ఆల్రెడీ పుల్కాలు చేసి పెట్టేసుకున్నాను. సిమ్లోనే సిమ్ టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ పుల్కాలు కాల్చుకోవాలి. హై ఫ్లేమ్ అయితే మాడిపోతాయి కదండి. ఇదండి ఈరోజు మా డిన్నర్, చిక్కుడుకాయ టమాటో ఆలు ఫ్రై విత్ పుల్కా. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫర్ ద అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సపోర్ట్ మీ ఫ్రెండ్స్.